17వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ప్రార్థన చేసుకున్నాం. మోకరించగలిగిన వారు మోకరించడానికి ప్రయత్నించి. ఇటు తిరగండి. ఇది మళ్ళీ అటు కూర్చున్నది. వారం ఒకసారి కూర్చుంటారు అయితే మీరు. ఇటు తిరగండి. పెద్ద పిల్లలు ఇటు తిరగండి. పెద్ద పిల్లలు ఇటు కూర్చోండి. పెద్ద పిల్లలు ఇటే కూర్చోండి. పెద్ద పిల్లలు వెనక్కి జరుపుకొని అట్నే కూర్చోండి. జరుగు వెనక్కి మీరు ఇటు జరుపుకోండి. ముందు జరుపు. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏదే కాలం ప్రవచనమందు నీ పిల్లలంగా నేను ఆత్మతో సత్యంతో ఆరాధించటకు చేరువచ్చి ఉంటుండగా ఈ సమయాన్ని దీవెనకరంగా చేయి. చదవని లేఖన భాగాన్ని దీవించి ఆస్వాదించమని నీ పరిశుద్ధ రక్తాన్ని కోరుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందామని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం. కృపను పొందితిమి అని చెప్తున్నాడు. ఏం పొందాము అనంటే ఆయన ద్వారా మనమందరము కృపను పొందినాం. కృప అనేది ఎటువంటిదో ఇంతకుముందు దినాల్లో నేను చెప్పాను. ఆయన కృప ఎంత గొప్పదో అనేది మనము జ్ఞాపకం చేసుకున్నాం. శాశ్వతమైన కృప అని, ఆకాశము కంటే ఎత్తైనదని, తర్వాత ఆ కృపలో పరిపూర్ణమైన కృప అని, ఈ కృపను గురించి మనము గదినాల్లో ధ్యానించాం. ఆయన కృప ద్వారా మనము కొన్ని పొందినాం. ఏం పొందినాము అంటే యేసుక్రీస్తు ద్వారా ఆ కృపను పొందినాము అని జ్ఞాపకం చేయబడతాం. కృప ద్వారా మనం ఏం పొందాము? కృప ద్వారా అనే మాట పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందినాం. ఆయన ద్వారా మనము కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనం ఏం పొందుకున్నాము అనేది, ఆయన కృపగలవాడు గనక మనము కూడా ఆ కృప ద్వారానే కొన్ని పొందుకున్నాం. ఏం పొందుకున్నాము అంటే మొట్టమొదటిగా కృప ద్వారా రక్షించబడ్డాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము, అనగా కృప ద్వారా మీరు రక్షించబడ్డారు అంటారు. ఇది దేవుని వరమే అంటారు. 8వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుందామా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృప ద్వారా మనం ఏం పొందుకున్నామంటే రక్షణ పొందాం. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన కృపలో నుండి మనము కృపలో నుండి కొన్ని పొందుకున్నాం. ఏంటంటే రక్షణ పొందినాము. ఏం పొందుకున్నాం చెప్పండి? రక్షణ. కనుక మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ పొందినారు. కనుక ఇది మన వలన కలిగింది కాదు, యేసుక్రీస్తు ప్రభు కృపనే. ఈనాడు మనం రక్షించబడ్డామంటే, దేవుని బిడ్డలమైనామంటే, మారు మనసు పొందినామంటే, దేవుని కొరకు జీవిస్తున్నామంటే అది మన వలన కలిగినది కాదు, అది దేవుని కృప. కృప ద్వారా మనం పొందుకున్నాం. ఆ రక్షణ అనేది మనకు దేవుడిచ్చిన కృప.
లోకంలో ఎంతోమంది ఉన్నారు, వారికి ఇటువంటి రక్షణ లేదు. మనకంటే గొప్పవారు ఉన్నారు, వారికి ఇటువంటి రక్షణ లేదు, తెలియదు. కనుక మంత్రులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, వారికి తెలియదు. ఇది విశ్వాసం ద్వారా కృపచేత మనకు అనుగ్రహించబడింది. ఆ రక్షణ మనకు కృపచేత ఉచితముగా పొందుకున్నాం. కనుక ప్రభువు ద్వారా మనము పొందుకున్నది కృప ద్వారా రక్షణ పొందామనేది మొదటి తలంపుగా మనకు ఈ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవులో మన కొరకు సిద్ధపరిచినాడు. ఆయన సెలవులో మరణించడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా, ప్రాణం పెట్టడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా పాపులమైనటువంటి మనకు రక్షణ దొరికింది. కనుక కృపచేత మనము రక్షించబడ్డాం. మన యోగ్యతను బట్టి కాదు, మన అర్హతను బట్టి కాదు, మనకున్న చదువును బట్టి కాదు, మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మనం రక్షించబడలేదు, కానీ కేవలం ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం. కనుక ఇది మీ వలన కలిగినది కాదు, కృపచేత మీరు ఏం చేయబడినారు? రక్షించబడ్డారు. కనుక కృప ద్వారా మనము ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందాము. యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము మనకు అనుగ్రహించబడింది. ఆ కృపలో మనం ఏం పొందినామంటే మొట్టమొదటిది రక్షణ అని మనం జ్ఞాపకం. కనుక రక్షించబడ్డాం, దేవుని పిల్లలమైనాం. అది ఎంతో గొప్ప భాగ్యం. అది ఉచితంగా దేవుడు మనకిచ్చాడు, ఉచితంగా మనకు అనుగ్రహించబడింది. మీరు ఉచితముగా రక్షించబడ్డారు. అది మొదటి తలం. రెండవదిగా చూడండి, కృప ద్వారా మనకేం దొరికిందంటే రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి విశ్వాసమున మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఆయన అందులో నిలిచి ఉండి. చాలు. కనుక ఇక్కడ కృపచేత కృపయందు మనకు ఏమి కలిగింది అని అంటే నీతిమంతులుగా తీర్చబడి, ఆయన ద్వారా దేవునితో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకొక మాట అక్కడ రాయబడింది, సమాధానము కలిగించబడ్డాం, సమాధానపరచబడ్డాం. ఇక్కడ ఈ 2 విషయాలు మనకు జ్ఞాపకం. కృపచేత మనకు నీతిమంతులుగా తీర్చబడి, కృపచేత మనము సమాధానపరచబడ్డాం. కనుక దేవుడు మనకు కృప వెంబడి కృపనిచ్చాడు. ఆ కృప ఏంటంటే ఆయన ద్వారా పొందిన కృపలో మొదటి మెట్టు రక్షణ, రెండవ మెట్టు నీతిమంతులుగా తీర్చబడ్డాం, మూడవ మెట్టు ఏంటంటే సమాధానపరచబడ్డాం. ఏం చేయబడినాం చెప్పండి? దేవునితో సమాధానపరచబడ్డాం. నాలుగవదిగా చూడండి, ఏం పొందినాము కృప ద్వారా అంటే తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16, 17 కలిసి ఉన్నాయి. మనమందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16, 17 అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. కృపచేత నిత్యమైన ఏం దొరికిందంట మనకు? ఆదరణ. కృపచేత మనకు నిత్యమైన ఆదరణ, నిరీక్షణ, శుభ నిరీక్షణ. కనుక కృప ద్వారా మనకు రక్షణ, కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, కృప ద్వారా మనము సమాధానపరచబడ్డాం, కృప ద్వారా మనము ఆదరించబడ్డాం, కృప ద్వారా నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు కృపలో మనకు దొరికినాయి. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన ద్వారా మనము కృప వెంబడి కృపను పొందాం. ఆ కృపలో ఇటువంటి రక్షణ, ఆ కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆ కృప ద్వారా సమాధానపరచబడ్డాం, ఆ కృప ద్వారా మనము ఆదరణలోనికి తీసుకురాబడ్డాం,
ఆ కృప ద్వారా ఈ లోకములో నిరీక్షణ కలిగి మనము జీవించే వారంగా ఉంటున్నాం. ఈ కృప లేకపోతే, ఈ కృపే మనకు లేకపోతే, ఈ రక్షణ మనకు దూరముగా ఉంటే, మనం నీతిమంతులుగా తీర్చబడకపోయి ఉంటే, మనం దేవునితో సమాధానపరచబడకపోయి ఉంటే, మనము దేవుని చేత ఆదరించబడకపోయి ఉంటే, ఒకవేళ మనం దేవుని కొరకు నిరీక్షణ కలిగి జీవించకపోయి ఉంటే, లోకములో మనం ఎలాంటి వారంగా ఉండేమంటే దేవునికి దూరస్థులముగా ఉన్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయబడినట్టుగా మీరు క్రీస్తుకు దూరస్థులై ఉంటిరి. దూరస్థులైన మీరు కృప వెంబడి కృపను పొందారు. దేవునికి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మనం ఆ కృపలోనికి తీసుకొని రాబడ్డాం. అందుకే ఆ కృప ద్వారా ఇన్ని రకాలుగా మనము మేలు పొందాం, రక్షణ పొందాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునితో సమాధానపరచబడ్డాం, ఆదరించబడ్డాం, నిరీక్షణ కలిగి దేవుని కొరకు లోకంలో జీవిస్తున్నాం. కనుకనే ఆ కృపను బట్టి ఈ ఉదయకాలం మనము ఆరాధించి గణపరచాలి. కీర్తనకారుడు ఈ 5 విషయాల్లో మనం ఒకదాన్ని మనం ధ్యానిస్తాం. చివరిది 4వది ఆదరణ అనే దాని మీద మనం ధ్యానిస్తాం. చూడండి, 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన 19వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 18, 19 చదువుకుందామా? 18, 19. నా కాలు జారనని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. కనుక ఈ కృప ద్వారా మనం పొందుకున్న ఒకటేంటంటే ఈ 5 అంతుల విషయాల్లో ఆదరణ అనేదాన్ని మనం ధ్యానం. ఎంత ఆదరణ దేవుడు మనకిచ్చాడంటే, నీ కృప చేత నేను బలపరచబడ్డాను. ఎంతో నా కాలు జారిపోయిందనుకున్నాను, ఇంక నేను పడిపోతాననే పరిస్థితి, పడిపోయినాను అనుకున్నాను. కొంచెంలో కాలు జారిందనుకున్నాను. నా కాలు జారిని అనుకునగా నీ కృప నన్ను బలపరిచి ఏం చేసిందంటే, నా అంతరంగంలో ఉన్న విచారములన్నిటిని కూడా తొలగించి నాకు నెమ్మది ఇచ్చింది. దాన్ని బట్టి ఏమంటున్నాడంటే, అది నీ గొప్ప ఆదరణ, నీ గొప్ప ఆదరణ. ప్రభా, నీ కృపచేత నేను ఇప్పుడు నిలవబడి ఉన్నాను. నేను పడిపోయిన వాడిని, జారిపోయే పరిస్థితి, నేను కృంగిపోయిన పరిస్థితి, విచారములతో దుఃఖములతో ఉన్న పరిస్థితుల్లో నీ కృపచేత నన్ను ఎంతో ఆదరించి ధైర్యపరిచినావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఆ ఆదరణ లేకపోతే, నీ కృప లేకపోతే, నీ ఆదరణ లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, కృప చేత మనకు ఆదరణ అనేది దొరికింది. ఎటువంటి ఆదరణ అంటే చూడండి, 41వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 41వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 41వ కీర్తన 3వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 41వ కీర్తన 3. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగా నేను వారిని. కనుక ఈ ఆదరణ ఎప్పుడు దొరికింది అని అంటే, రోగశయ్య మీద. అనగా ఈ కీర్తనకారుడు దావీదు దేవుని వలన ఆదరించబడ్డాడు. ఎప్పుడు అంటే, రోగములో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు తాను ఆదరించబడి రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించాడు. ఇది దేవుని యొక్క ఆదరణ. ప్రియులారా, లోకములో ఎక్కడ దొరకనటువంటి ఆదరణ ఆ భక్తునికి, కీర్తనకారునికి తాను రోగములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఆ నొప్పిలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు రోగశయ్య మీద నీవు వాన్ని ఏం చేశాడంట? ఆదరించాడంట. కనుక అది దేవుని యొక్క ఆదరణ. రోగములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఎటువంటి స్థితి అంటే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందామా? పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడనో లేకపోయాను. ఎప్పుడు ఆదరించినాడు అంటే,
దిక్కులేక పడి ఉన్నప్పుడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నప్పుడు, ఇతరుల చేత బాధించబడుతూ ఉన్నప్పుడు, ఆ బాధలో, నొప్పిలో, రోగములో, కష్టములో ప్రభు మనల్ని ఎంతగా ఆదరించాడో అనేది తలపోసుకుంటే, ఎవరు కూడా ఆదరించు దిక్కులేని పరిస్థితుల్లో కన్నీళ్లు విడుస్తూ తాను ఆదరించువాడు ఎవడూ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తనను ఆదరించాడు అని జ్ఞాపకం చేసుకుని, కనుక మనల్ని ఎవరు కూడా ఆదరించలేని పరిస్థితుల్లో ప్రభు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. కనుక ఆదరించేవారు, మనల్ని ధైర్యపరిచేవారు ఎవరు కూడా కానరాలేదు. అయితే దేవుడు మనల్ని ఆదరించాడు. 54వ కీర్తన 4వ వచనం, 54వ కీర్తన 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 54వ కీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఏం చేసేవాడంటే చెప్పండి, ఆదరించేవాడు. ఇదిగో ఎవరు కూడా నాకు సహాయకులు లేరు, అయితే దేవుడే నాకు సహాయకుడుగా ఉండి ప్రభువే నా ప్రాణమును ఆదరించాడని కీర్తనకారుడు జ్ఞాపకం. కనుక ప్రియుడ, రోగశయ్య మీద ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో, ఎవరు మనల్ని ధైర్యపరచలేని పరిస్థితుల్లో, కష్టములో, బాధలో ఉన్నప్పుడు ఈ ప్రభు మనల్ని ఏం చేసినాడంటే ఆయన ధైర్యపరిచి మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడుగా ఉండి ఆయన నన్ను ఆదరించినాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇది మొదటితో. కనుక ఆదరణ లేనటువంటి వారికి ఎటువంటి దేవుడిగా ఆదరించాడంటే, రోగశయ్య మీద ఎవరు ఆదరించలేని స్థితిలో, ఎవరు తనను ధైర్యపరచలేని స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో, బాధలో ఉన్న స్థితిలో, దుఃఖములో ఉన్న స్థితిలో ప్రభువు తనను ధైర్యపరిచి సహాయకుడుగా ఉండి తనను ఆదరించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాగ ఆదరించాడంటే చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందామా? యెషయా గ్రంథం 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదని. గాలివాన చేత ఏం చేయబడిందట? కొట్టబడిన స్థితి, ప్రయాసతో ఉన్న స్థితి. ప్రయాసలో, గాలి వాన చేత కొట్టబడిన స్థితిలో, ఆదరణ లేనటువంటి స్థితిలో ప్రభు మనల్ని ఆదరించి ధైర్యపరిచిన వాడుగా ఉన్నాడనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఎవరు మనకు ఆదరణ ఇచ్చేవారు? ఎవరు లేనప్పుడు మనల్ని ప్రభు ఏం చేసినాడు? ప్రయాసలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కనుక ప్రయాసపడి ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆదరించాడు అనేది మనం జ్ఞాపకం చేయాలి. కనుక ఈ కృప చేత మనకు ఆదరణ దొరికింది. ప్రయాసలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, ఎవరు మనల్ని ఆదరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయకుడై ఉండి, ప్రభువే నాకు సహాయకుడై ఉండి నన్ను ఆదరించాడు. కనుక ఆ ఆదరణ ఎంత గొప్పది. కనుక అలాంటి ఆదరణతో ప్రభు మనల్ని ఆదరించాడు. కనుక ఎవరు ఆదరించకపోయినా ఆయన ఆదరించే దేవుడు. చూడండి, రూతును గురించి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దానికంటే ముందు 146వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 146వ కీర్తన. రూతు సమస్తమును పోగొట్టుకున్నది, అయితే ఆదరణ పొందింది బోయజు ద్వారా. ఇక్కడ 146వ కీర్తనలో 9వ వచనం మనం చదువుదామా? 146:9. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాన్లను ఏం చేసేవాడంట? ఆదరించేవాడు. ఈ లోకములో తండ్రి లేని వారిని, విధవరాన్లను, దిక్కులేని వారిని, బాధించబడేవారిని, దుఃఖపడేవారిని, రోగములో ఉన్నవారిని ఎవరైనా ఆదరించేవారు ఉన్నారా అని అంటే ఈ ప్రభు వారికి ఆదరణ ఇచ్చేవాడు అంట. ఇదిగో ఈయన తండ్రి లేని వారిని, విధవరాన్లను ఆదరించే దేవుడు. రూతు ఎంత ఆదరించబడింది, ఎంతగా ధైర్యపరచబడింది. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఆమె ఒక మాట అంటది, చక్కని మాట. చూడండి, 13 అందరం కలిసి చదువుకుందామా? రూతు ఏం పొందింది? విధవరాలు, తనకు
భర్త లేడు. తర్వాత అతను వెంబడించి వచ్చింది, తినడానికి తిండి లేదు. పరిస్థితులు చూసినప్పుడు ఎటు చూసినా ఆదరణ లేనటువంటి స్థితిలో ఉంది. అయితే ఇక్కడ ఆమె ఒక మంచి మాట అంటుంది. 2:13 అందరం చదువుకుందామా? అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి చాలు. ఏమంటుంది? అయ్యా, నేను నీకు సంబంధించిన పనికత్తెను కాదు, నీ కూలి వాళ్ళలో ఒకదాని కాదు, అయినను నీ పనికత్తెల్లో ఒక దానను నేను కాకపోయినను కూడా నీవు నన్ను ఏం చేసినావు? ఆదరించినావు. ఒక విధవరాలుగా ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో పరిగెరుకోవడానికి ఆ పొలంలోనికి వచ్చాను. నన్ను చూసిన వారందరూ నన్ను నీచంగా ఒకవేళ చిన్న చూపు చూసిండొచ్చు, కానీ నీవైతే, నేను నీ పనికత్తె కాకపోయినా, నేనెవరో నీకు తెలియకపోయినా, నీవు నన్ను జ్ఞాపకం పెట్టుకొని నా ఎడల ఎంత ఆదరణ చూపించావు కనుక నీవు నన్ను ఆదరించి నీ దాసురాలి యందున్న ప్రేమను కలిగి మాట్లాడినావు, నీ కటాక్షము చూపించినావు. ఇది దేవుని ప్రేమ. నిజంగా మనం ఆయనను ఎంతో దుఃఖపరిచి పాపములో జీవించి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా జీవించేటువంటి మనము ఎవరు కూడా ఆదరించలేని స్థితిలో, గాలి వాన చేత కొట్టబడుతూ ఆదరణ లేనటువంటి స్థితిలో, రోగశయ్య మీద బాధలో కష్టంలో కొంతమంది ఉంటారు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో ఎవరు కూడా ఆదరించలేనటువంటి పరిస్థితుల్లో ఈ దేవుడు వారిని ఏం చేసే దేవుడుగా ఉన్నాడంట? ఇదిగో ప్రభు నాకు సహాయకుడయ్యండి, నన్ను ఆదరించాడు. బోయేజులాగా రూతును ఆదరించినట్టుగా మనల్ని కూడా ప్రభు ఆయన ఆదరించిన దేవుడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, ఇంకొక మాట, యెషయా గ్రంథం 66 అధ్యాయం. సమయం లేదు, క్లుప్తంగా చెప్పి ముగిస్తామనుకున్నాను. యెషయా గ్రంథం 66:13 చదువుకుందాం అందరం కలిసి. యెషయా గ్రంథం 66 అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 66:13 అందరం కలిసి చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు. ప్రభు ఎటువంటి వాడంటే, ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా, ఒక బిడ్డను తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నా మందిరములో యెరూషలేములో మీరు ఆదరించబడతారు, నా ద్వారా దీవించబడతారు, నా ద్వారా ఆదరణ పొందుతారు. కనుక లోకంలో ఎక్కడ లేని ఆదరణ దేవుని ప్రజల మధ్యలో, దేవుని మందిరములో మనకు దొరుకుతూ ఉంది. కనుక మీరు ఒకని తల్లిని వాని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించాను. కనుక ఆదరణ ఎంత గొప్పది. ప్రభువా, నీ కృపచేత మమ్మల్ని అందరినీ ఆదరించినావు నాయన. రోగశయ్య మీద ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, ప్రభువా మరి నువ్వు నాకు సహాయకుడుగా ఉండి, ఎవరు నాకు సహాయం చేసేవారు, ఆదరించేవారు ఎవరు లేని సమయంలో, ఆదరణ లేక గాలి వాన చేత కొట్టబడుతున్న స్థితిలో, ప్రభువా నువ్వు నన్ను ఆదరించినావు. ఎట్లా ఆదరించినాడు? రూతును, బోయేజు, ఆమె ఎవరో తెలియకపోయినా, పనికత్తె కాకపోయినా, తనకు సంబంధం లేకపోయినా ఆమెను ఆదరించి మాట్లాడి ప్రేమను కనపరిచినట్టుగా దేవుడు మనల్ని ఆదరించాడంట. అది ఎలాగంటే, ఒకని తల్లి ఆదరించినట్టుగా. బోయేజు తల్లిలాగా ఆదరించకపోయిండొచ్చు రూతును, కానీ దేవుని ఆదరణ ఎటువంటిదంటే, ఒకని తల్లి ఏం చేస్తుంది? ఒకని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించాను. కనుక ఒక తల్లిలాగా మనల్ని ఆదరించే దేవుడు ఆయన. ఒక తల్లికి ఎంత బిడ్డకు ఎంత ఆదరణ ఇస్తుందంటే, గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ ఎవరు ఎత్తుకున్నా కూడా. ఒకసారి ఒక సహోదరుడు వాళ్ళ అమ్మ ఎక్కడికో పరీక్ష రాయడానికి ఏదో పోయింది. పోతే ఆ చిన్న పాప ఏడుస్తూ ఉంది. ఎంత చేసినా ఏడుస్తానే ఉంది. పాలు తాగడంలే, ఏదైనా చూపించినా, బొమ్మ చూపించినా కాడంలే, ఇంకొకటి చూపించినా కాడంలే. దిక్కులు చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, గుక్క పెడతా ఉంది, ఏడుస్తూనే ఉంది, గుక్క పెడతా ఉంది. చివరికి ఆ పాప ఏడుపుని చూసి ఈయన ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు? తండ్రి. నా చేత కావడం లేదే ఎవరిని ఆదరించడానికి? ఈ చిన్న బిడ్డను నేను ఆదరించలేకపోతున్నాను. ఈ చిన్న పాపను నేను ఎత్తుకొనేది తండ్రినైనా కూడా నాకు ఇటువంటి బిడ్డను ఆదరించలేకపోతున్నానే. ఆ పరీక్ష అయిపోయి వాళ్ళ అమ్మ వస్తానే, వాళ్ళ అమ్మని చూస్తానే, వాళ్ళ అమ్మ ఎత్తుకొని రా బిడ్డ అంటానే, ఎగురుకుంటూ పోయి వాళ్ళమ్మ ఒడిలో పడుకొని గమ్ముగా నిద్రపోతుంది. అంటే ఏంది? తల్లి ఏం చేసింది?
తల్లి ద్వారా కలిగే ఆదరణ, దేవుడు మనకిచ్చే ఆదరణ. తల్లి వలె నేను ఆదరిస్తాను, నా మందిరములో మీరు ఆదరించబడతారు. కనుక అటువంటి ఆదరణ దేవుడు మనకిచ్చాడు. యెషయా గ్రంథం 52:9 చదవండి. యెషయా గ్రంథం 52 అధ్యాయం 9వ వచనం. యెరూషలేమునందు పాడైన స్థలములారా, ఉత్సహించి ఏహంగా సంతోషగానం చేడి, యెహోవా తన జనులను ఆదరించును. యెరూషలేమును ఏం చేశాడు? యెహోవా తన జనులను ఏం చేసినాడు? ఆదరించినాడు. అక్కడే 51 యెషయా గ్రంథం 51:3 యెషయా గ్రంథం 51:3 యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయొచ్చు. కనుక దేవుడు తన ప్రజలను ఆదరించి వారిని ప్రోత్సహించి వారిని ధైర్యపరిచే దేవుడు. కనుక తన జనులను ఆదరించువాడు, సియోనును ఆదరించుచున్నాడు. కనుక ఆదరించేవారు ఎవరు లేకపోయినా సహాయకుడుగా 86వ కీర్తన 17వ వచనం 86వ కీర్తన 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 86:17 యెహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు సహాయకుడవై ఏం చేస్తున్నాడంటే ఆయన్ను కీర్తనాకారుడు అంటున్నాడు, నువ్వు నాకు సహాయకుడవై నువ్వు నన్ను ఆదరిస్తున్నావు. కనుక దేవుడు మనల్ని ఆదరించేవాడు, ఆదరించే దేవుడు. ఎంతగా ఆదరించుతాడో అంటే తల్లి వలె ఆదరించే దేవుడు. దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, విధవరాలుగా ఉన్నప్పుడు, లేకపోతే కష్టంలో ఉన్నప్పుడు, ప్రయాసలో ఉన్నప్పుడు, కనుక మరి తరమబడుతున్నప్పుడు, ఎటువంటి పరిస్థితులను ఎవరు మనల్ని ఆదరించలేనంత పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు ప్రభువు మనల్ని ఆదరించే దేవుడుగా ఉండి ఆదరిస్తున్నాడనేది అందుకే కృపచేత మనకేం దొరికింది చెప్పండి? ఆదరణ. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, సమాధానపరచబడ్డాం, ఆదరించబడ్డాం, నిరీక్షణలోనికి తీసుకొని రాబడ్డాం. ఈ కృప లేకపోయింటే అందుకే అన్నాడు, ప్రభువా నీ పరిపూర్ణతలో నుండి మాకు కృప వెంబడి కృపనిచ్చినావు. ఆ కృప ఏంటంటే ఆ కృపలో నువ్వు నన్ను ఆదరించిన, నీ కృప చేత నన్ను ఆదరించిన. ఆదరణ లోకంలో ఎవ్వరు నన్ను ఆదరించలేనటువంటి స్థితులు, ఆదరించు దిక్కులేని పరిస్థితుల్లో, దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో, రోగములతో ఉన్న పరిస్థితుల్లో, ప్రయాసలో ఉన్న పరిస్థితుల్లో, కష్టంలో ఉన్న పరిస్థితుల్లో, నన్ను తరుముతూ పగవారందరూ నన్ను వెంటబడుతున్న పరిస్థితులు ఎన్నో దావీదు జీవితంలో అవన్నీ సంభవించినప్పటికీ వాటన్నిటిలో ప్రభువే నాకు సహాయకుడై ఉండి నన్ను ఏం చేసినాడు? ఆయన ఆదరించినాడు. కనుక ప్రభువా నీ ఆదరణ ఎంత గొప్పది నాయన, తల్లిలాగా నన్ను ఆదరించే దేవుడవు దొరికినావు నాయన, నీకు వందనాలు అని ఉదయం ఆయన్ను ఆరాధించి గణపరుస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. లేచి నిలబడి పాట పాడుకుందాం. ఓ ప్రభువా ఇది నీ కృపయే అనే పాటలో మనం పాడుకుంటాం కొన్ని వచనాలు. 160వ పాట. పిల్లలు మాట్లాడద్దు. పాట సంఖ్య 160. కొన్ని పుస్తకాల్లో 160, 158. ఓ ప్రభువా ఇది నీ కృప. ఈ ముందు భాగంలో కొంత మట్టి అవన్నీ ఉన్నాయి కనుక దయచేసి మీరు పట్టలో బయట వేసినారు, బయటికి వెళ్ళినప్పుడు దాన్ని తుడుచుకొని లోపలికి రండి, చేపల పాడు కాకుండా. తర్వాత చిన్నపిల్లలు మీరు కానకలు వేసేటప్పుడు వచ్చేటప్పుడు అబ్బాయిలు ఇట్టరండి, అమ్మాయిలు మళ్ళీ ఇట్టరండి. అర్థమైందా? అట్లా రాకండి. ఎప్పుడు లైన్గా కూర్చోండి, లైన్లో కూర్చోండి అమ్మా. మీ ముందర ఖాళీ స్థలం ఉంటే లైన్గా కూర్చోండి. ఈ ఓ ప్రభువా ఇది నీ కృపయే అనే పాటలో మరి మొదటి 2 చరణాలు, తర్వాత
4వ చరణము పాడుకుందాం. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గృపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గృపక్రయము ద్వారా కలిగే. అది గూ అని వస్తుంది ఏనా, కొంచెం అదేదో సౌండ్ తగ్గి. కృప ద్వారానే పాప క్షమాపణ, రక్తము ద్వారానే కలిగే. కృప ద్వారానే పాప క్షమాపణ, రక్తము ద్వారానే కలిగే. అపరాధముల నుండి విమోచన, అపరాధముల నుండి విమోచన యేసులో మనకు ప్రాప్తించే. యేసులో మనకు ప్రాప్తించే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గృపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గృపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులు సగా జాలరిలా. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులు సగా జాలరిలా. క్రియల ద్వారా కలుగలేదు, క్రియల ద్వారా కలుగలేదు. యేసు ప్రభుని వరమిదియే, యేసు ప్రభుని వరమిదియే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గృపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గృపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా. కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా. ఆపాత్రులమై ఉన్న మనకు, ఆపాత్రులమై ఉన్న మనకు ప్రాయశ్చిత్తము కలిగెనుగా, ప్రాయశ్చిత్తము కలిగెనుగా. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గృపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గృపక్రయము ద్వారా కలిగే. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మొదట సండే స్కూల్కు వెళ్ళేవారు ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత వంట పరిచర్య వారు ఈ వారము ప్రేమ విందు గనక వంట పరిచర్య వారు లేదు. సండే స్కూల్కు వెళ్ళిన వారు తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ప్రభుని ఆరాధించండి. ఈ వారం వంట పరిచర్య ఎవరైతే చదివినారో వారు వచ్చే వారము
మరి వంట పరిచర్య చేయడానికి మీరు వెళ్ళాలా. ఈ వారం లేదు, వచ్చే వారం చేయండి, ప్రారంభించండి. మీరు ప్రేమించి లోకం నుంచి ప్రత్యేకించుకొని నన్ను ఏర్పరచుకొని దేవా నీ కృప చేత నాకు గొప్ప రక్షణ మీరు కలుగజేసినందుకే వందనం చెల్లిస్తున్నాను. దయల తండ్రి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనం చెల్లిస్తా ఉన్నాను నాయన. మీరు నన్ను ప్రేమించి వెతికి రక్షించుకున్నారు దేవా. మీ యొక్క సంఘంలో నన్ను చేర్చినారు దేవా. జీవంగల దేవుని సేవించి కృపనిచ్చినందుకై వందనాలు. అంత మాత్రమే కాకుండా నీ కృప ద్వారా నన్ను నీతిమంతురాలుగా మీరు తీర్చినందుకై వందనం చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభా, కృప ద్వారా మీరు సమాధానము కలుగజేస్తూ వచ్చినారు. నీతో నన్ను ఐక్యపరచుకున్నందుకై వందనము చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు. నీ కృప మరి ప్రభా నాయుడులో మీరు చూపిస్తున్నటువంటి దేవుడుగా నిత్యము నీ భద్రతలో నీ కాపుదలో నన్ను మీరు భద్రపరిచినందుకై వందనము చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, లోకం నుంచి ప్రత్యేకించుకున్నారు, గొప్ప రక్షణ ఇచ్చినారు ప్రభా. నేటి వరకు నన్ను మీరు కాపాడుతూ నీ భద్రతలో నీ కాపుదలో నన్ను భద్రపరిచినందుకై వందనాలు. నిజంగా నాయన మరి ప్రభా, నీ కృప చేత నాకు నిత్యమైన ఆదరణ మీరు కలగజేస్తున్నారు. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా దేవా, మీరు నన్ను మరి ప్రభా నీ యొక్క ఆదరణ చేత మీరు నన్ను నింపినందుకై వందనాలు. దయగల తండ్రి, ఎంతైనా భూమి మీద మీరు నీ కృప చేత నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ బట్టి వందనాలు. దినాన ఈ లోకం వదిలితే నీతో ఉంటానని నిరీక్షణ ఈ భూమి మీద మీరు నాకు కలగజేసినందుకై వందనాలు. దయగల తండ్రి, నీ కృప ద్వారా నాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప రక్షణ మరి ప్రభా సమాధానమును ఆదరణ బట్టి నీకు వందనము చెల్లించుకుంటూ, నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి వందనము స్తోత్రము చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నా కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ బంగారు పాదములకే అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సన్నిధి ప్రభా మాకు ఇచ్చిన మరి తండ్రి ఇంతవరకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒకని తల్లి ఆదరించినట్లు మమ్మల్ని ఆదరిస్తున్న దేవా, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి ఒకప్పుడు మా స్థితి ప్రభా బలహీనంగా రోగస్థితిలో ఉంటుండగా నువ్వు బలపరిచి ఆదరించిన గొప్ప దేవుడిగా ఉంటున్నావు. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, నశించిపోతున్న మా జీవితాన్ని వెదకి రక్షించినావు. కృప వెంబడి కృప మాకు దయచేసినందుకు నీ కృప చేత మేము బలపరిచిన దేవుడిగా ఉంటున్నందుకు కృతజ్ఞత స్తోత్రాలు. నశించిపోతున్న మా జీవితాన్ని వెదకి రక్షించిన దేవా స్తోత్రాలు. నీ కృపా సత్యములను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, నువ్వు ఆదరణకర్తగా మాకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. సీయోనులోనే ఆదరణ ఉన్నదని సెలవిచ్చినావు. నా జనులను నేను ఆదరించేవాడిగా ఉంటున్నాను సెలవిచ్చినావు. ఒకప్పుడు నా స్థితి